అంతేలే, నువ్వు ఆ తాన్లో ముక్కవేగా. అవును, ఆ తాన్లో ముక్కనే. అయినా మా కుటుంబం మీకు లెక్కలేంది కావచ్చు, మేము లేని వాళ్ళమే కావచ్చు. మీలా డబ్బుంటే అన్నీ ఉన్నాయనుకునే వాళ్ళం కాకపోవచ్చు, కానీ మా మర్యాదలు మా పద్ధతులు మాకున్నాయి. సిరి లేదని మమ్మల్ని మీరన్నా మీకు సంస్కారం లేదు అని మేము మిమ్మల్ని అనలేదు. అదే మా మంచితనం. ఏంటండి ఏంటి? వరుదిని, అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు తలదోర్చుకో. పబ్లిక్ లో అంటుంటే ఫ్యామిలీ మ్యాటర్ అంటావేంటి? ఉండు. ఆగు. చూడండి, ఇలా చేయి చేసుకోవడం పద్ధతి కాదు. నువ్వా? ఏమిటి ఏమిటి? అమ్మమ్మ గారు అని నన్ను పలకరించి సీత అట్టుంది ఇటుందని నన్ను ఏమార్చింది కాక నా ముందుకొచ్చి మాట్లాడుతున్నావా? ఏ నీ కోట తగిలించనా? చేతులు అందరికీ ఉన్నాయి. అలాగా, రావే రావే ముందుకి. ఏంటి అందరినీ కొడతారా? మాట్లాడకే మిడతా. ఏ తోడు దొంగల్లా అందరూ పోగే తంతు చూస్తున్నారా? తంతు ఏమనుకుంటున్నారు మీరంతా? అంతు చూస్తాను, జాగ్రత్త. రాణి, నువ్వు ఇక్కడికి వచ్చావా? నేను నీకోసం ఫంక్షన్ హాల్కి వెళ్ళా. అలాగా, నువ్వు చెప్పింది నాకు సరిగ్గా వినపడక నీకోసమే వచ్చాను. అవును, మినిస్టర్ గారు వస్తున్నారా? ఆన్ ది వే అంట. సీత, పూజ అయిపోయిందా? మహాతల్లి కాస్త ముందు చూస్తుంటే ఈ పూజ ఆగిపోయేదే. సీత, ఏమైంది అలా ఉన్నావు? సాకేత్ గారు, అది అబ్బే ఏం కాలేదండి. గాలికి కంట్లో ఇసుక పడింది అంతే. సరే సరే పదండి, కాసేపట్లో మినిస్టర్ గారు వస్తున్నారు. వారు వచ్చేసరికి అక్కడ ఉండాలి అందరం. పదక్క. రండి పద.
చేయి చేసుకుంది. అలాగే కూరుకుపోని అహంకారానికి దేవుడు శిక్ష వేశాడు. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేయకపోతే ఆ దేవుడు మనల్ని శిక్షిస్తాడు. పెద్దావిడ, కనీసం ఆవిడ వయసు కన్నా మనం గౌరవం ఇవ్వాలి కదా. ఇలా అయితే రేపు ఆవిడతో ఎలా ఎగుతావు? స్వర్ణ, మీ అక్కకి మరీ ఇంత మంచితనం పనికిరాదు. అదంతే, ఎవరి మాట వినదు. పద వెళ్దాం. మినిస్టర్ గారు దారిలో ఏదో వేరే ఫంక్షన్ దగ్గర ఆగారట. రావటానికి ఇంకొక అరగంట పట్టొచ్చని పిఏ గారు ఫోన్ చేశారు. మనం చేసేదే ఉంది, వాళ్ళంతే. జనం కనపడితే చాలు ఆగిపోతారు. ఇక్కడ జనం వెయిట్ చేసేటట్టు లేరే. పోనీ ఓ పంచి, స్టేజ్ మీద ఏదైనా ప్రోగ్రామ్ అరేంజ్ చెయ్యి. వాళ్ళే చూస్తూ కూర్చుంటారు, టైం పట్టించుకోరు. వెళ్ళు. సరే, అలాగే. తాతయ్య ఏమన్నా ఫోన్ చేశాడా? తాతయ్య రేపు కోర్టు వాయిదా చూసుకుని బయలుదేరతా అన్నారు. సరే సరే, వెళ్ళు. అదేమిటో చూడు. ఈ మంత్రి గారేమో సడన్ గా ప్రోగ్రాం ముందుకు తెచ్చారు. ఈయనేమో హైకోర్టులో పనుందని కొడుకుని తీసుకుని వెళ్ళాడు. పాపం అన్ని పనులు వీడొక్కడే చూసుకోవాల్సి వస్తుంది. హలో. ఏమే అత్తయ్య, వంటలు ఏమాత్రం తేడా రాకుండా చూడు. మంత్రి గారు మన విందు జీవితాంతం గుర్తుంచుకోవాలి. అర్థమైందా? అలాగే అత్తయ్య. ఆవిడేంటి మరీ ఓవర్ చేస్తుంది? ఆవిడది ఆస్కార్ లెవెల్. తన పేరు వరకే చూసుకుంటుంది. ఫంక్షన్ కి వెళ్దాం అనుకుంటే వంట మనిషిని చేసి వదిలేసి వెళ్ళింది. ఛీ 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 బులెమ్మ ఛీ 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 పరిగెడతావే అలా ఛీ 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 చీ 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 బుల్లడా చీ 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 ఎగబడతావే ఇలా చీ 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 గునగున నడకల్లో నీ కొలుకు కాస్త పెంచి మగసిరి దరువుల్లో నీ పొగరు కాస్త వంచి తిరుగుడు వయసుల్లో దిక్క కాస్త దించి పెడతా ఇవాళ పేచి ఛీ 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 బులెమ్మ ఛీ 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 పరిగెడతావే అలా ఛీ 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 చీ 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 బుల్లడా చీ 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 ఎగబడతావే ఇలా చీ 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 చీ
సొగసే నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లంగుతుంది సొగసే అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం అయ్యో పాపం అయ్యో పాపం సింగరి మల్లి గాడు నా దగ్గర చుట్టం వాడు ఎలా పదా ఐమాక్స్ అంటూ టికెట్ తీసాడు తీరా ఐమాక్స్ అయ్యే లోపే నన్ను యాక్సిడెంట్ చేశాడు చాలే తక్కువ మారి చెప్పమాకే కాకమ్మ స్టోరీ ఇంటర్ పల్లుకి నీకు ఇంకో పార్టీ సెట్ అయిపోయాడు పాపం టికెట్ తీసిన మళ్ళీ గాడు బుక్ అయిపోయాడు అమాయకంగా ఉండేదాన్ని అమ్మాయిలో కొత్త రకాన్ని అయ్యో రామా నాపై ఎన్ని నిందలు ఎందుకని కంతరు మంతరు కంత్రి రాణి ఎక్కువలన్నీ తక్కువ కానీ మీ ఫ్రంట్ బ్యాక్ హిస్టరీ మొత్తం తెలిసిన కుర్రాన్ని నాన్న తోడు నానమ్మ తోడు ఉనికి వచ్చిన వైసమ్మ తోడు ఏ పాడు బచ్చా ఎరగదో ఏడు అయినా కానీ నన్ను పోరగాడు కూడా అనగనగా కదలా ఆ నిన్నకు సెలవిస్తే అరె కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే లోకాన చీకటిని తిడుతూనే ఉంటామా ఓ చిన్న దీపాన్ని వెలిగించుకోలేమా ఆ వెలుగులకి తొలి చిరునామా అది ఒకటే చిరునవ్వేనమ్మ అనగనగా కదలా ఆ నిన్నకు సెలవిస్తే అరి కనులను వెలిగించే ప్రతి ఉదయం మనదేలే హేలా హేలా జాబిలి కంట్లో కన్నీలా హేలా హేలా వెన్నెల కురవాలా అందరికీ నమస్కారం. సాగర తీరాన సాయం సంధ్యా సమయంలో
మంగమ్మ గారి ఆధ్వర్యంలో మంత్రి గారి సన్మాన కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహించాల్సిందిగా ప్రముఖ పారిశ్రామికవేత్త పార్థు గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పార్థు గారిని బొకే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపించాల్సిందిగా పార్థు గారిని కోరుతున్నాం. సార్, మంగమ్మ గారి ఆధ్వర్యంలో మంత్రి గారికి సన్మానం. ఈ ప్రోగ్రాంకి ముందుగా మంగమ్మ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నేను చెప్పనా? ఎలా? లిప్ మూమెంట్ ని బట్టి. పెళ్ళనేది జరిగిందనుకోండి, మగాడు వల్లో పడ్డ చేప పిల్లే. అలా ఎందుకంటాడు? అతనంతే. ఆడ అనే పదానికి ఆమడ దూరం. తనుండడమే కాదు, కనిపించిన ప్రతి మగాడికి అదే చెప్తూ ఉంటాడు. పెళ్లి చేసుకోరా? నో, నేను చేసుకోను. మీరేమనుకోకండి, మీరు చేసుకోకపోవడమే బెటర్. నాకు ఆ ఛాన్స్ లేదులేండి. ఏ, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. పెళ్లిలోపు ఆలోచించండి.